ఫ్రెండ్స్, మీరు కొత్తగా ఇల్లు కొనుక్కోవాలని ప్లానింగ్ చేసుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. రీసెంట్గా మా ఫ్రెండ్ కూడా ఇల్లు కొని మోసపోయాడు. అది ఎలా మోసపోయాడు, ఎందుకు మోసపోయాడు అనేది నేను క్లియర్గా చెప్తాను. సో దాంట్లో వాడిన మెటీరియల్ అయితే ఏమాత్రం మంచి మెటీరియల్ అనేది వాడలేదు. క్వాలిటీ మెటీరియల్ అనేది లేదు. మెటీరియల్ అనేది మంచిదే వాళ్ళే. సో గ్రానైట్ ప్రతి ఒక్కటి ఇది కాదనుకోకుండా ప్రతి ఒక్కటి ఏది చూసినా క్వాలిటీ లేదు. ప్రతి ఒక్కటి క్వాలిటీ లేదు. ముఖ్యంగా డ్రైనేజీ ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంది ఆడ. ఆ డ్రైనేజీ ప్రాబ్లం ఉంది. ఆడ చూసినా పెయింటింగ్ అనేది ఊడిపోతుంది. ప్లాస్టింగ్ చేసింటే ప్లాస్టింగ్లోకి ఇసుక సిమెంట్ మిక్సింగ్ అనేది సరిగ్గా చేసుకోలేదు. అసలు చెప్పుకోకూడదు, అంత దారుణంగా ఊడిపోతుంది. పెచ్చులు ఊడిపోతుంది. సో మీరు ఎప్పుడైనా ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి. ఏదో యూట్యూబ్లో చూసాం, వాళ్ళు చెప్పింటే ఇవన్నీ కొన్నామని తీసుకోవద్దండి. ఇతను కూడా యూట్యూబ్లో చూసి తీసుకున్నాడంట. యూట్యూబ్లో చెప్పింటే బాగుండదని చెప్పి చూసి తీసుకున్నాడు. ఒక 6 నెలల తర్వాత ఏమైంది? 6 నెలల తర్వాత మొత్తం అంతా ఆడ చూసినా పెచ్చులు ఊడిపోతుంది. పెయింటింగ్ అంతా ఊడిపోతుంది. ఎక్కడ చూసినా మొత్తం చిన్న బొక్కలు పడుతుండ. గోడలు మొత్తం చిన్న బొక్కలు పడుతుంది. అట్లా పడుతుంటే ఏం చేయాలో అర్థం కాక దానికి టైల్స్ వేయిస్తాం 3 అడుగులు ఇంట్లో అని చెప్పి నన్ను పిలిపిస్తున్నాడా. సో నేను చూస్తే మాత్రం పాపం ఎందుకన్నా ఇట్లా తెలియకుండా కొన్నామంటే, నేను ఇట్లా పలానా సాట చూసి కొన్నాను, చూసినప్పుడు బాగుంది మెటీరియల్, ఇప్పుడు చూస్తే బాగలేదన్నాడు. అక్కడ వాళ్ళు చేసిండేది వర్క్ వచ్చి సుండిస్క్ వాడినారు. మొత్తం ప్లాస్టింగ్ చేసినది మొత్తం అంతా సుండిస్క్ అయితే తక్కువ సిమెంట్ పడుతుంది, ఫాస్ట్గా పని అయిపోతుంది. అదే లావిస్క్ అనుకో మీకు పని లేట్ అవుతుంది, సిమెంట్ ఎక్కువ తింటుంది. లావిస్క్ అయితే మిక్సింగ్ ఎక్కువ అవుతుంది. సిమెంట్ ఎక్కువ తింటుంది కాబట్టి ఆ లావిస్క్ అనేది చాలామంది లావిస్క్ జల్లెడ బట్టి పడుతుందని చెప్పి ఈ ఇసుక వాడరు. లావిస్క్ వాడుకోకుండా సుండిస్క్ అనేది డైరెక్ట్ తోలిచేసి సుండిస్క్ వాడుతుంటారు. ఆ సుండిస్క్ వాడినప్పుడే ఒక 6 నెలలు 7 నెలల తర్వాత దాని పనితో మధ్య చూపించేస్తుంది. మొత్తం ఎక్కడ చూసినా పెచ్చులు ఊడిపోయింది. అలాగే టైల్స్ కింద ఫస్ట్ గ్రానైట్ అనుకున్నారు, కాకుంటే కింద టైల్స్ వేసినారు. అటు 2x4 టైల్స్ వేశారు. 2x4 ఉన్న టైల్స్ అన్న మంచి ఒరిజినల్ వేసినారంటే ఒరిజినల్ టైల్స్ కాదు, ఏదో మామూలు టైల్స్ వేసినారంతే మామూలు టైల్స్. ఆ విధంగా ఉన్నాయి దాంట్లో లోపల టైల్స్. నేను ఇల్లు చూపిద్దాం అనుకున్నాను, కాకుంటే ఇల్లు చూపించలేకపోతున్నాను. ఎందుకంటే ఆ పిల్లోడు ఇప్పుడే బాధపడుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు. నేను ఇల్లు కొని మోసపోయాను, ఏం చేయాలరా దేవుడా అని చాలా మోసపోయినాడు. ఇప్పుడే బాధపడుతున్నాడు ఆ పిల్లోడు, చాలా బాధపడుతున్నాడు. నేను కూడా టైల్స్ వర్క్ చేసేకపోయినాను కదా. అసలు నాకు తెలిసి ఏడా ఉంటుంది. ఈ మధ్య చాలామంది టైర్ అయినారు. ఈ ఇండ్లు కట్టించిందంటే డూప్గా ఎక్కువ ప్రమోషన్లు చేస్తున్నారు బిల్డింగ్లో. ఎక్కడ చూసినా యూట్యూబ్లో ఒకటి కొట్టని సెర్చ్ చేయండి మీరు. వాళ్ళు చెప్పేది యూట్యూబ్లో మొత్తం అంతా ఈ పెయింట్ బాగుంది, ఇంటీరియర్ వుడ్ వర్క్ బాగుంది, ఈ బిల్డింగ్ లుక్ బాగుంది, వాస్తు ప్రకారం కట్టినారు. ఈ 3 పొద్దాకులు హైలైట్ చేస్తుంటారు. యాడ్ చూసిన వాస్తు ప్రకారంగా ఉంది, పెయింట్ బాగుంది, ఇంటీరియర్ వుడ్ వర్క్ బాగుంది, కిటికీలు ఇన్ని పెట్టినారు, ఇంటీరియర్ కిటికీలు వాడినారు, ఇంట్లోకి దోమలు రావు, ఇన్ని ఏంటివో చెప్పింది 10 సార్లు చెప్పి టెంప్ట్ చేస్తుంటారు కొనిచ్చుకునేదానికి. సో మీరైతే మోసపోవద్దండి. ఇట్లాంటివి చూసి తీసుకోవాలనుకున్నా కూడా మెటీరియల్ వాళ్ళు ఏం వాడుతున్నారో చూపిమని చెప్పండి. మీకు ఆ వెంచర్లో ఎక్కడైనా కానీ బిల్డింగ్ అనేది కడతంటారు కదా, ఆడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది ఏది, మీరు దానికి ఆ బిల్డింగ్కి గునాది ఉందా లేదా, ఆ గునాదికి రాయి వాడుతున్నాడా లేదా, ఆ రాయి ఎన్ని అడుగులు వాడుతున్నాడు, కనీసం అంటే ఒక 4 అడుగుల పైన రాయి వాడాలి కదా. గునాదికి 4 అడుగులు కాదు కదా, అసలు వాళ్ళు కట్టేది ఇండ్లు 2.5 అడుగు హైట్ కడతారు. హైట్ ఎక్కువ కడితే లాస్ అవుతుంది వాళ్ళకి. హైట్ ఎక్కువ కట్టరు, ఆ 2.5 అడుగు హైట్ మాత్రమే కడతారు. ఆ 2.5 హైట్ కడతారు కాబట్టి సిమెంట్ పిల్లలు వేసేస్తారు కింద. ఆ సిమెంట్ పిల్ల వేయడం వలన ఆ కింద చెమ్మ అనేది, ఆ సిమెంట్ పిల్ల అనేది పైకి బిక్కుంటుంది. అదే రాయి అయితే మీకు చెమ్మ అనేది పైకి బిక్కోదు. 99% మీరు బయట ఇల్లు కట్టినట్టు చూడండి. ప్రతి ఒక్కరు సొంతంగా ఇల్లు కట్టించుకునే వాళ్ళు రాయే కట్టింటారు. రాయి అనేది ఎక్కువ వాడింటారు. అసలుకు మీరు చూడండి, కావాల్సింటే బయట వెళ్ళి చూడండి. వెంచర్లు కట్టినవి చూడండి. వెంచర్లు కట్టినవి లుక్ బాగుంటుంది, వెలివేషన్ లుక్ బాగుంటుంది, పెయింట్ లుక్ బాగుంటుంది, ఇంటీరియర్ వుడ్ వర్క్ బాగుంటుంది. ఇట్లాంటివి మాత్రం ఈ 3 ఇంపార్టెంట్ ఉంటాయి. ఈ వెంచర్లో కొనేటివి కానీ, ఎవరైనా కానీ బిల్డర్లు కట్టి అమ్మేటివి కానీ, ఈ 3 మాత్రమే బాగుంటాయి. మిగతాటివి ఏంటివే కానీ బాగుండవు. కావాల్సింటే 100% చెక్ చేసుకోండి. వాళ్ళు చెప్పేది కూడా యూట్యూబ్లో చెప్పే వాళ్ళు కూడా అమ్మేకి ప్రమోషన్లు చేస్తుంటారు. వాళ్ళు చెప్పేది కూడా ఈ 3 చెప్తుంటారు. ఎక్సలెంట్ పెయింట్, ఎక్సలెంట్ డిజైన్, ఎక్సలెంట్ ఎలివేషన్, ఎక్సలెంట్ ఇంటీరియర్ వుడ్ వర్క్. ఈ ఇంటీరియర్ వుడ్ వర్క్ చూస్తే మీరు అసలు మత్తిపోవాల్సిందని చెప్పి ఏదేదో చెప్తుంటారు. అసలు దాంట్లో గ్రానైట్ మంచిది వాడినరు. పూరు 45 రూపాయలు.
45 రూపాయలు పెడితే తాడిపత్రులు దండి దొరుకుతుంది గ్రానైట్. అడుగు 45 రూపాయలు పెడితే తాడిపత్రులు మనకు కావాల్సినంత దొరుకుతుంది. గుజరీ సరుకు ఆ గ్రానైట్ వాడతారు. అలాగే 2x4 టైల్స్ తాడిపత్రుల్లో కానీ అనంతపూర్లో కానీ లేడా కానీ 35 రూపాయలు పెడితే 2x4 టైల్స్ కూడా వస్తాయి. 35 రూపాయలు 32 రూపాయలు పెట్టినామన్నా కూడా వచ్చేస్తాయి. తక్కువ రేటుకి దొరుకుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కటి తక్కువ రేటు దొరుకుతున్నాయి. చాలామంది ఈ తక్కువ రేటు అనేది చూడుకోకుండా వేసినారు బాగుండాయి అనేది విధంగా చూసుకుంటున్నారు. అవన్నీ చూసుకోవద్దండి. ఇప్పుడు రీసెంట్గా మేము చేసిన ఈ బిల్డింగ్ మొత్తం మేము చేసిన చూడండి. వీళ్ళు సొంతంగా కట్టించుకున్నారు. ఇంట్లో సొంతంగా కట్టించుకున్నారు కాబట్టి ఎంత రిచ్ క్వాలిటీ, ఎంత మంచి టైల్స్ వేయించుకున్నారో చూడండి. ఇది ఇట్లుండాల. అస్సలు ఆ బిల్డింగు లాస్ట్లో మీకు కొద్దిగా వేస్తాను. రీసెంట్గా ఇప్పుడు బెడ్డింగ్ అంతా కొట్టేసినారంతా. బెడ్డింగ్ అంతా గ్రానైట్ వేసింటే లోకల్ గ్రానైట్ వేసినారు, యాద వేసినారు కానీ కింద బెడ్డింగ్ సరిగ్గా వేసినది కొట్టేసినారు. ఆ కొట్టేసిందంతా మళ్ళీ మేము రీకన్స్ట్రక్షన్ చేస్తాను. బాత్రూమ్లు అన్నీ రీమోడల్ చేస్తున్నాం. అయిపోయిన తర్వాత మీకు ఒక వీడియో చేస్తాను, లేదంటే ఇదే వీడియోలోనే లాస్ట్లో ఎండ్లో వేస్తాను. మీకు కావాల్సింటే చూడండి. మరి దరిద్రమైన వర్క్ చేసినారు అసలు. దయచేసి నేను చెప్పేది ఏమంటే ఈ వెంచర్లో కానీ ఎవరైనా కట్టి అమ్మేటివి కానీ తీసుకోవద్దండి. తీసుకున్నా కూడా కొంతమంది మాత్రమే దాంట్లో కొంతమంది వర్క్ నీట్గానే చేస్తారు. వాళ్ళ వర్క్ మాత్రమే బాగుంటుంది, మిగతా వాళ్ళ వర్క్ మాత్రం బాగుండదు. మీరు డబ్బులు పెడుతున్నారు, 1, 2, 3 సార్లు చెక్ చేసుకోండి. ఏదో యూట్యూబ్లో ఎవరో 4 మాటలు చెప్తున్నారు అని చెప్పిగా తీసుకోవాల్సింది. వాళ్ళు చెప్పిన మాటలుగా మీరు పడిపోయి తీసుకోకూడదు. మీరు స్వయంగా మెటీరియల్ ఏం వాడుతున్నారు, కడ్డీలు ఏం వాడారు, గ్రానైట్ ఎంత రేటు వాడినారు, ప్రతి ఒక్కటి తెలుసుకోండి. 99% ముఖ్యంగా ఏం తెలుసుకోవాలంటే మీరు దానికి డ్రైనేజీ ప్రాబ్లం ఉందా లేదా తెలుసుకోండి. ఇప్పుడు ఈ పిల్లోడు తీసుకున్న దాంట్లో కూడా డ్రైనేజీ ప్రాబ్లం చాలా ఉంది పాపం. వాసన అనేది స్మెల్ వెనుక కొడుతుంది. ఆ డ్రైనేజ్ పోదు, ఎక్కడ పోదు, అసలుకి ఎక్కడ పోదు. వీళ్ళు ప్రతి ఒక్కదానికి గుంత పెట్టి తీసేయాలంటే ప్రతి ఒక్కదానికి లెక్క ఎక్కువ అవుతుంది. లేదంటే ఎక్కడైనా ఇటుసల్లన్నా కూడా కావలేకి ఇది తగ్గులో ఉంటుంది. మొత్తం వించర్ అంతా తగ్గులో ఉంటుంది. తగ్గులోనే ఉంటాయి కదా, భూమి రేటు తక్కువ ఉంటుంది. హైట్లో ఏడని తీసుకుంటే భూమి రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. 99% వించర్లు ఏడని తీసుకోండి. వంకల వారన తగ్గులోను లేదా నల్లమొట్టి ఉండేది ఇట్లా అసలు వించర్లు మొత్తం అన్నీ ఉంటాయి. మీరు ఏడైనా చూసుకోండి, ఏదో ఒకటి ఎక్కడో ఒక్కసారి మాత్రం ఉంటుంది మంచి వించరు. ఆడ మాత్రం హై కాస్ట్ ఉంటుంది. అది భూమి రేట్ మాత్రం హై కాస్ట్ ఉంటుంది. ల్యాండ్ రేట్ మాత్రమే హై కాస్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మిగతా చోట్ల ఏడైనా కానీ ల్యాండ్ రేట్ తక్కువ ఉంటుంది. వీళ్ళు బిల్డింగ్లు కట్టించి ఆకాశంలో పెట్టింటారు రేట్లు. ఆ బిల్డింగ్లు కొనిండేది కూడా కొనాల్సి వచ్చిన వాళ్ళకు కూడా చూపించేది 3: ఇంటీరియర్ వుడ్ వర్క్, డిజైను, వెలివేషన్ డిజైను, లేదంటే ఇంకోటి ఇప్పుడు కొత్తగా ఇంకోటి కనుక్కున్నారు, ఆఫర్, శివరాత్రి ఆఫర్, దసరా ఆఫర్, దీపావళి ఆఫర్, రంజాన్ ఆఫర్, క్రిస్మస్ ఆఫర్, ఇలా దండిగా ప్రతి ఒక్క ఆఫర్లు అని చెప్తున్నారు. మీరు ఈ ఆఫర్ల గురించి చూసుకున్నారనుకో ఫ్యూచర్ మొత్తం నాశనం అవుతుంది. మీరు 1, 2 కాదు 30-40 లక్షలు వస్తున్నారు ఈ బిల్డింగ్లో. 30-40 లక్షలు పెట్టేటప్పుడు బిల్డింగ్ ఎలా ఉండాలి? మనకి ఇష్టం వచ్చిన విధంగా కట్టించుకోవచ్చు. వించర్లో కాకుండా ఏదైనా బయట తీసుకొని కట్టించుకోండి. బయట వీళ్ళు కట్టినట్టు కాకుండా మీరు స్వయంగా తీసుకొని కట్టించుకోండి. అదే 40 లక్షలు 50 లక్షలు పెట్టినారంటే లగ్జరీగా కట్టించుకోవచ్చు. మీరు కనీసం ఒక 100 ఏళ్ళు ఉంటుంది ఇల్లు, అట్లా కట్టించుకోవచ్చు మీరు ఎప్పుడైనా కానీ. సో ఈ విధంగా కట్టించుకుంటే ఎప్పుడైనా ఇల్లు లైఫ్ అనేది ఉంటుంది. నేను చెప్పిన పాయింట్లు అనేది గుర్తుపెట్టుకుంటే లైఫ్ అనేది ఉంటుంది. లేదు మాకు మలబద్ధకం ఉంది, మేము కొనలేము, కట్టించుకోలేము, మాకు ఏదో ఒకటి తీసుకుంటాము, ఓ 30 ఏళ్ళు ఉన్నా పర్వాలేదు, లేదా ఒక 20 ఏళ్ళు ఉన్నా పర్వాలేదు అనుకుంటే వెంచర్లోనూ ఎక్కడైనా బయట కట్టినట్టు కానీ తీసుకోండి. పూర్ క్వాలిటీతో కట్టింటారు. ఇసుక మంచిది కాదు, సిమెంట్ మంచిది కాదు. అక్కడ కట్టే బేల్లార్లు కూడా నీకు సీనియర్ అయిండడు. అసలు ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇంకొక గంట సేపు అయినా కూడా మాట్లాడచ్చు నేను ఇట్లే, చాలా ఉంటాయి. ఇప్పుడు నేను చూపించే బిల్డింగ్లన్నీ నేనే చేస్తున్న వర్క్. ఇవి ఎట్లున్నా చెప్పండి, మీరే చెప్పండి. ఎంత క్వాలిటీతో ఉన్నాయో ప్రతి ఒక్కటి చూడండి. ఆ బిల్డింగ్ చూపిస్తానంటే ఆ పిల్లోడు బాధపడుతున్నాడు. అన్నా వద్దన్నా, నా బిల్డింగ్ అనేది తెలిసిపోతుందన్నా, వద్దన్నా అంటున్నాడు. సో కాబట్టి నేనేమంటున్నానంటే మీరు తీసుకోవాలనుకున్నప్పుడు స్వయంగా కట్టించుకోండి. ఆ మలబద్ధకం వదిలేసేయండి. మేము కట్టించుకోలేము, తిరగలేమని మంచి కాంట్రాక్టర్ని చూసి ఇవ్వండి. కాంట్రాక్టర్లు మంచి వాళ్ళు దండిగా ఉంటారు, చాలామంది ఉంటారు. ఇంకోటి చెప్తాను చూడండి. ఈ వెంచర్లలో రోజుకు ఒకరు వస్తుంటారు. రోజుకు ఒక ఊరినిటి ఒక వేల్దార్ వస్తుంటాడు. ఇంటికి అనేవాడు ఒక్క వేల్దార్ కడితేనే ఆ ఇంటికి అందం ఉంటుంది.
ఆ బిల్డర్ కాంట్రాక్టర్ కానీ ఒకటి లాస్ట్ వరకు ఒకడుంటేనే ఆ ఇంటికి అనేది అందం ఉంటుంది. ఆ ఇండ్లు నేనే కట్టినని చెప్పుకుంటాడు. అసలు ఈ ఇండ్లు ఎవరు కట్టినారు అనేది కూడా తెలియదు. వెంచర్లో అంతమంది వస్తుంటారు, రోజుకు ఒక ఊరోళ్ళు వస్తుంటారు. కాబట్టి నేనేమంటానంటే మీరు తీసుకోవాలనుకున్నప్పుడు లేదా స్వయంగా మీరే కట్టించుకోండి, లగ్జరీగా కట్టించుకోండి. ఇప్పుడు నేను చూపించిండే ఈ 2 బిల్డింగ్లు ఒక్కొక్క బిల్డింగ్కి, ఒక బిల్డింగ్ వచ్చి 40 లక్షలు అయింది, ఒక బిల్డింగ్ వచ్చి 70 లక్షలు అయింది, ఒక బిల్డింగ్ వచ్చి 30 లక్షలు అయింది. నేను 3 బిల్డింగ్లు చూపించుంటే 3 బిల్డింగ్లు లగ్జరీగా కట్టించుకున్నారు. వీళ్ళు సొంతంగా స్థలం కొనుక్కొని లగ్జరీగా కట్టుకున్నారు. ఇక్కడ చూడండి ఎంత మంచి గ్రానైట్ వాడినారు. వెంచర్లో ఈ గ్రానైట్ అసలు వారు లపోతర్ గ్రానైట్ అనేది ఎక్కడ కానీ స్టెప్స్కి వేరు. లపోతర్ గ్రానైట్ అంటే దాదాపు 70-80 పైన ఉంటుంది. ఇది అడుగు సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. మీరు చూసిండే చోటల్లో 99% టైల్సే ఉంటాయి. ఫ్లోరింగ్కి ఎక్కడ చూసినా టైల్సే ఉంటాయి. 2x4 టైల్స్ ఇప్పుడు ఏంది 500 పెడితే వస్తున్నాయి బాక్స్ బయట, లోకల్ టైల్స్. అదే వీళ్ళకి ఇండైరెక్ట్గా ఫ్యాక్టరీని తెచ్చుకుంటే నాకు తెలిసి 300 పడతాయి 2x4 టైల్స్ వీళ్ళకి, వెంచర్ వాళ్ళకి. ఇప్పుడు అట్లా అయిపోయింది, ప్రతి ఒక్కటి డూప్లికేట్ అయిపోయింది. ఏదైనా మీరు ఇల్లు కట్టించుకునేటప్పుడు మీరు స్వయంగా మీరే డబ్బులు పెట్టుకొని స్వయంగా మీరే అద్దు నుండి కట్టించుకుంటే ఆ ఇంటికి అందం ఉంటుంది, ఆ ఇంటికి లైఫ్ ఉంటుంది. ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోండి, లైఫ్ ఉంటుంది. ఆ ఇంట్లోకి మనం చేరినా కూడా మనశ్శాంతి అనేది ఉంటుంది. మనశ్శాంతి ఉండదు. ఇట్లా ఇండ్లు కొనుక్కున్నారనుకో మీకు మనశ్శాంతి ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, లాస్ట్లో అడుగుతున్నాను, ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. లాస్ట్లో మీకు వీడియో స్కిప్ వేస్తాను చూడండి. రీసెంట్గా బెడ్డింగ్ అంతా కొట్టేసి వేసాము, ఈ స్కిప్ వేస్తాను చూడండి. అలాగే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో మాత్రం వస్తాను 99%. ఇంకొకటి చెప్తాను చూడండి, ఒక వెంచర్ చేసిన దానికి వీడియో చేస్తే నెలకు 10,000 ఇస్తారు మాకు. ఇప్పుడు ప్రమోషన్ చేసే వాళ్ళకి అందరికీ నెలకు 10,000 ఇస్తున్నారు. దీని గురించి ఒక సపరేట్ ఒక వీడియో చేస్తాను, చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇప్పుడు అమ్మే వాళ్ళందరికీ అటైన్మెంట్ చేస్తున్న వాళ్ళందరికీ నెలకు ఎంత ఇస్తారు, ఒక వీడియో చేస్తే ఎంత ఇస్తారు అనేది కూడా చెప్తాను. దాంట్లో వాళ్ళకి ఏం చెప్తారు అనేది కూడా నేను చెప్తాను. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో కలుస్తాను.